తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుంగమూతి పెట్టి బువ్వ తింటలేరట. ఢిల్లీ పెద్దలు బుద్గరిచ్చి బుద్ధి మాట చెప్దామన్నా లైన్లకు వస్తలేరట. సెల్ ఫోన్లు చెవుల కాడ కాకుండా స్విచ్ ఆఫ్ పెట్టి షిలుక్కొయ్యకేసిండ్రట. కారు తీసి కాలు బయట పెడతలేరట. చిరాకు వాడుకుంటే సిందులేస్తున్నారట. నన్ను మించిన లీడర్లా మంత్రి పదవి ఇచ్చినోళ్ళు నాకేం తక్కువ, పార్టీ పతారని వెంచుట్లా నాకంటే ఎక్కువ ఎవడు, నాకు మంత్రి పదవి ఇయ్యరా, చల్ నేను మీతోని కాదు ఢిల్లీ పెద్దలతోని కూడా మాట్లాడా అని బుంగమూతి పెట్టిండ్రట. ఇక దాంట్లో బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళల్లా మల్రెడ్డి రంగారెడ్డి ఫస్ట్ ఉన్నాడు. తాను ఏమని చెప్తున్నాడో ఒకసారి నుండి. పార్టీలు కప్పగంతులు వేసినోడో కొత్తగా వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే 10 సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉండి వాళ్ళ ఆవేదన చెప్తుంటే ఇన్నరా, మనుషులు కాదు ముఖ్యం, మనసుల మనసు వాళ్ళ పార్టీ మీద చూపెట్టే ప్రేమ ముఖ్యం. 10 ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళని కాదని కప్పగంతులు వేసినోళ్లకు కొత్తగా వచ్చిన జూనియర్ లీడర్లకు మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళు పెత్తనం చేసుకుంటే చూసుకుంటుండాలనా? మంత్రిని కావాలనని పదవి నాకే రావాలని అడుగుతలేను అంటలేను, కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా కార్యకర్తలకు ఏం చెప్పాలి, వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి అనే బాధ తప్ప మంత్రి పదవి కోసం కాదట. అంటే కార్యకర్తలను రక్షించుకునే తానికి మంత్రి పదవి రావాలన్నట, అంతేగాని మంత్రి పదవి మీద ఆశే లేదట. ఎట్లున్నాయో చూడుండ్రి మల్రెడ్డి రంగారెడ్డి మాటలు. ఇది ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారో. మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతుందని సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తారట. అంటే పెడితే పెండ్లికి గోరుడు, లేకుంటే సాగు గోరుడు అంటే గిదే కావచ్చు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల లోపు మంత్రి పదవి ఇయ్యకనే పోవాలే, అప్పుడు చూపెడతాం మా ప్రతాపం అంటుర్రు. బోధన్ లీడర్లు అంతా కలిసి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి అధిష్టానానికి పంపిండ్రట. దీంతో మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు ఇంకొంతమంది సుదర్శన్ రెడ్డిని బుజ్జగించి అల్గక్ నాయన అన్నట్టు బతిలాడిండ్రట. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు ప్రేమ్ సాగర్ రావులు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని లీడర్లకు దొరకకుంటున్నారట. వీళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓదార్చే పని చేస్తున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇసొంటి అల్జడి వస్తుందని ఇంకో 3 మంత్రి పదవులను ఆపిండ్రట. వాటి మీద ఆశతోనైనా వీళ్ళు ఊకుంటారని, మళ్ళొచ్చే మంత్రివర్గ విస్తరణలా మీకు షోట్ ఉంటుందని చెప్పి నిమ్మల వరుస్తున్నారట. మరి చూడాలి అప్పటికైనా ఇప్పుడు అలిగిన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయో, లేకుంటే ఇప్పట్లెక్కనే అప్పుడు కూడా పదవులు రాకుంటే అలుగుతారు. ఇవన్నీ కాకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేదే లేకుంటే ఎన్నికలు వచ్చేదాకా పొడిగిస్తారో ఏమో, ఇక చూడాలి.